నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ బిజినేపల్లి అనే ఒక ఏది మండల కేంద్రంలో ఆగ్రోస్లో ఉన్నాం మనం. ఇక్కడ ఏదైతే రైతులు చాలా మంది వస్తూ ఉంటారు కదా, అసలు ఎక్కడ పంటలు ఎట్లా పండినాయి, మరి ఇక్కడ వీళ్ళకి ఫెర్టిలైజర్ కావాల్సిన డబ్బులు కట్టడానికి వచ్చినట్టు, ఎందుకంటే ఇప్పుడు పంటలు ఇంచుమించుగా అయిపోయి ఉంటాయి కాబట్టి ఒకసారి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. తాత ఎక్కడ ఏ ఊరేమి ఇది? బిజినేపల్లి లోకలేనా? బిజినేపల్లి లోకలే. ఎట్లా పంటలు మంచిగా పండినాయనే? పంటలు ఈసారి బాగా వండలే, పోయినసారి బాగానే వండాయి. ఈసారి పోయినసారి 5 ట్రాక్టర్లు అయితే ఇప్పుడు 2 ట్రాక్టర్లు అయినాయి ఒడ్లు. మళ్ళీ అది రోగమా మరి నీళ్ళు లేకనే కానీ పంటలు కరెంటు ఇంచుమించు ఉంది కానీ ఇక అప్పుడేమో 24 గంటల్లో ఇప్పుడు కూడా వస్తుంది. మాకు నీళ్ళు బాగున్నాయి, అట్లా ఏముండదు, పారుతుంది. కానీ ఇక కొన్ని దోవలు అయితే ఎండిపోయినట్లు ఉన్నాయి చెప్తున్నారు. కానీ రైతు బంధు అయితే మాత్రం మాకు 5 ఎకరాల 2 గుంటలు ఉందని ఇంతవరకు రైతు బంధు వెళ్ళి అప్పుడు కేసీ గారు ఉన్నప్పుడు చెప్పిన 8-10 రోజులకే పడేది కూడా. నాకు మీరు రైతు బంధు పడలేదంటారు, ఆయన 15,000 ఇస్తున్నాం పడలేదు. మేము రోజు పోయి ఆమెను అడుగుతున్నాం మేడాన్ని, ఆమె పడలేదు తాత అని ఆమె చెప్తుంది. రైతు బంధు పడలేదు. ఈ పిండి కూడా అప్పుడు కొలత 400 ఉండే సంచి, ఇప్పుడు 1200 అయింది. ఈ పెట్టుబడులు పెట్టలేక మేము ఈ ఉన్న భూములు కూడా అమ్ముకునేటట్టుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పరిస్థితులు ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు పరిస్థితులు పంటలు వంతున్నాయి. రైతు బంధు అప్పుడు ఇచ్చేది కదా పిండి, రైతు బంధు దాంట్లో ఆసరయ్యేలోకి దాంట్లోకి ఆసరయ్యేది. అయితే మరి ఫ్రీ బస్ అమ్మకు 6,000 మిగులుతానే? అవి ఫ్రీ బస్ ఎక్కితే 6,000 ఏమో ఆడవాళ్ళకి ఎట్టింది ఫ్రీ బస్సు. అది ఇంకా ఎంతవరకు వాళ్ళకే తెలియాలి. మనకే ఆడవాళ్ళు అంటే మీ ఆవిడకు మిగులుతానే 6,000? అడిగే పోతలేదు కదా, ఎక్కడ పోదు, అది ఎక్కడ పోతలేదు. 4,000 పింఛన్ ఇస్తాం, ఇట్లా ఇద్దరికి ఇస్తాము చదువులకు అన్నాడు. ఇంతవరకు అవి లేవు ఇవి లేవు. పింఛన్ కూడా ఇస్తలేడా? నాకు 2,000 ఇస్తారు అంతే. 4,000 అన్నాడు కదా. 4,000 లేవు, ఇంకా ఇయ్యలే, ఇస్తలేడు. మరి ఓట్లు గవర్నమెంట్ కొట్టుందా ఇప్పుడు? ఇప్పుడు గవర్నమెంట్ లేనే లేదు. లేదా? పెట్టలే. ఎందుకు? ఏమో పచ్చివే కోసుకుంటాం, అమ్మక దిగుతున్నాం. మళ్ళీ దళారులకే అమ్ముతారు. వాళ్ళు ఇంకా కొండవాళ్ళు వస్తాడు, కొనుక్కపోతాడు. కొండవాళ్ళు మళ్ళీ దళారులే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంతా కళాలు 20 దగ్గర ఉంటుండే, వచ్చి జొక్కపోతుంది. ఇప్పుడు వాడు పెడతాడో పెట్టాడని ఆ చేను కోస్తుంటాడు, ఆడ మిషన్ నడుస్తుంటాడు, ఒక జొక్కు కొనిపోతాడు. ఇప్పుడు మళ్ళీ దళారు వ్యవస్థ మొదలైంది. మరి ఏంది రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది మీ పాలమూరు పరిస్థితి? ఎట్లా ఉంది పాలమూరు? అంటే ఇంకా వాళ్ళు వచ్చి 4 నెలలు అయింది. ఇంకా సంవత్సరం అదే వెళ్తామని కథ ఇప్పుడు తెలియదు. మొత్తం నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోరా, అన్ని చూసుకుంటా ఉంటాడు. ఏం చూసుకుంటాడు? కడుపులో పెట్టుకుంటాడు, నిధిన పెట్టుకుంటాడు. తులం బంగారం ముచ్చట? లేదు, ఇంతవరకు లేదు. తులం లేదు. గ్యాస్ ఫ్రీ? గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, 200 కరెంట్ అన్నాడు. అవి ఇంకా ఇయ్యలేదు. ఒక ఆడవాళ్ళకి మాత్రం బస్సులు ఎక్కిపోతున్నారు. మంచిగా బస్సులో మొత్తం ఫుల్ ఉన్నారు. 6 మంది మొగోళ్ళు పోతే 100 మంది ఆడవాళ్ళు పోతున్నారు. ఖర్చులు మిగులుతానట్టున్నాయి నీకు కూడా ఫ్రీ బస్ ద్వారా? మరి ఆడవాళ్ళకి మిగులుతాయి, మొగోళ్ళకి అంతేనా? ఎంత మిగులుతాయి? ఏం మిగులుతాయి? మేమైతే ఎక్కడ మాకు ఏమవుతున్నాం, ఆ మిగిలిన రోజు పోయేటోళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది ఎంత మిగిలేది ఏం సంగతి, కానీ మనకైతే తెలియదు. అంతేనా? మరి రుణమాఫీ మాది 70,000 తీసుకొనున్నా. ఇప్పుడు 2 లక్షలు చేస్తా అన్నాడు. ఇంతవరకు అవి కూడా లేవు. అంతేనా? చేయలేదు. ఏందో ఇప్పుడు ఏందో జెండా వందన నాడు చేస్తాడంట. 15 ఆగస్టు అంటుండు. 15 ఆగస్టు నాడు మరి దేవుళ్ళ మీద ఒట్లేస్తుండు. మరి నువ్వేమో ఇవన్నీ కాలేదు అంటున్నావు, ఆయనేమో 6 గ్యారెంటీలు అయినాయి అంటాడు. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ మీద 6 లేదు గిరిలేదు కానీ 3-4 చేసిండు. అవి కూడా ఇంకా ఎవరు ఇస్తలేదు. ఒక ఆడోళ్ళదే నడుస్తుంది. ఆడోళ్ళదే నడుస్తుందా? ఇంకేం నడుస్తలేదు. ఏది ఇంకా మేము సిలిండర్ తీసుకున్నాం 500 వాళ్ళు ఇవ్వాలి. 500 ఆ కంపెనీ వాడు వేస్తాడంట, వాడు ఏ చేద్దాం తచ్చేది. వాడు 30 రూపాయలు అవే వేస్తలేడు, ఇవి ఆడేస్తాడు వాడు. 30 రూపాయలు కూడా వేస్తలేడా? 30 లేవు, 40 లేవు. సరే, మీరు కూడా రైతేనా? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5.5 ఎకరాలు ఉంది. 5.5 ఎకరాలు ఉందా? ఎట్లా పంటలు మంచిగా జోరుగా పడినాయి ఈసారి? ఈసారి పంటలు లేవు, నీళ్లు లేవు. నీళ్లు సగమే వచ్చినాయి, పంటలు అయితే లేవు. గత 10 ఏళ్ళ కమాస్
కమస్కం ఈ యాసంగి వస్తే మాకు ఉగాది పోయిన నెల వరకు వాటర్ వస్తుండే, కినాల్ నీళ్ళు వస్తుండే, కరెంటు ఫుల్ ఉంటుండే. ఈ 10 ఏళ్ళల్లో మేము పొలం కాడికి తెల్లారి పోయే పరిస్థితి లేదు, నైట్ పోలేకుంటే మేము ఇప్పుడు నైట్ పోవాల్సి వస్తుంది. నైట్ పోయే కరెంటు మళ్ళీ వచ్చింది. నైట్ పోయే కరెంటు మంచిగా ఇస్తుందా? కరెంట్ కూడా కరెక్ట్ లేదు, పోతుంది వస్తుంది అదే పరిస్థితి ఉంది. గతంలో ఎట్లుండే? గతంలో ఫస్ట్ కేసీఆర్ ఎక్కిన పీరియడ్ లో కొంచెం అట్టిండే, మరి 9 ఏళ్ళు కంటిన్యూగా మంచిగా ఇచ్చింది కరెంటు, సూపర్ కరెంట్ వచ్చింది. అప్పుడు పొద్దుస్థానం బాగా పెట్టుకుంటాం, సాయంత్రం కాగానే 5 కాగానే ఇంటికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు లేదు. 2 ఎకరాల వరకు కొంతమందికి వేసిర్రు, 3 ఎకరాల వరకు కొంతమందికి వేసిర్రు. ఆ బ్యాంకర్లు ఏం చేసిర్రు, మొత్తం రైతు ఖాతాలు ఓల్లో పెట్టిర్రు. ఎందుకు తీసుకోకుండా? ఎందుకు? రుణమాఫీ కాదు, కట్టాలి కదా, తీసుకున్నా డబ్బులు ఇచ్చిండు, ఓళ్ళో పెట్టించిండు. బ్యాంకర్లు ఇంటికి వచ్చి వాళ్ళతో సంతకాలు పెట్టుకొని పోతున్నారు, డబల్ చేసి దానికి. అంటే వచ్చిన 1 ఎకరం 2 ఎకరాలు కూడా ఖర్చులకు వాడుకోకుండా చేసిర్రు. బాధ అని చెప్తావు, రైతులకు విపరీతమైన బాధ. రైతులు మాత్రం రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖే రుణమాఫీ చేస్తా, తెచ్చుకోండి పోండి, బ్యాంకర్లతో పోయి వసూలు తెచ్చుకోండి, డబ్బులు తెచ్చుకోండి, నేను 9 తారీఖు ఎక్కి రుణమాఫీ చేస్తా అన్నాడు. అది లేదు. ఈ పాలమూరు అంటే బాగా వలసలు పోతారే, ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం పోయేదో మీకే తెలుసు, ఇప్పుడు 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 ఎట్లుంది మళ్ళీ అదే పరిస్థితి? ఇప్పుడు మళ్ళా పరిస్థితి అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అంతేనా? వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. కొంతమంది ఇప్పుడు వెళ్ళిపోతారు ఇంకా, ఎందుకంటే పంటలు లేవు, సరిగా పంటలు లేవు. ఆయన వచ్చిన పీరియడ్ లో కనీసం కమస్కం ఎట్లా ఉండే అంటే అక్కడ నుంచి ఇక్కడ మళ్తుండ్రి. ఎవరు? కేసీఆర్ పీరియడ్ లా వలసలు పోకుండా కొద్ది భూములు ఉన్న కూడా దాన్ని సదనం చేసుకొని పంటలు పండించుకునే వాళ్ళు. ఇప్పుడు లేదు, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది, పాత పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏమో నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోర్రి, నన్ను దింపుదామని చూస్తుర్రు, అదేనంటు మంచిగా కడుపులో పెట్టి చూసుకుంటారు. కడుపులో పెట్టి బాగానే చూసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుంటే కడుపులో పెట్టుకుని చూస్తే పరిస్థితి అయితే లేదు. మాటల వరకే ఉంది అనేది, చేతులు అయితే లేవు. మళ్ళీ ఒట్లు ఎత్తాడు కదా, ఒట్లు యా ఊరికి పోతే ఏడా దేవుడు ఉంటే దాని పేరు పెట్టి ఒట్టేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. ఒట్లు నమ్మొచ్చా? ఎట్లా నమ్ముతావు? 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తాడు, రైతు బంధు చేస్తాడు, కూలీలకు 12,000 ఇస్తాడు, 15,000 రైతు భరోసా ఇస్తాడు. ఇవన్నీ మాటల వరకే ఉంది, ఒక్కటి కూడా అమలు లేదు. 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీల్లో ఒకటే గ్యారంటీ, ఆడోళ్ళ గ్యారంటీ ఒకటి చేసిండు అంతే. ఆడోళ్ళు కూడా మొగలు మాటినకు వచ్చిర్రు అంతే. అది కాదు, ఇది ఒక మాట. ఫ్రీ బస్సు గురించి మాట్లాడినావు నువ్వు. 6,000 మిగులుతానయా? ఎట్లా మిగులుతాయి? ఎవరికి ఎట్లా మిగులుతాయి? ఎట్లా మిగులుతాయి 6,000? ఎట్లా మిగులుతాయి? రేవంత్ రెడ్డి స్టేజ్ల మీద చెప్తుండే, చిన్న సన్నకు కూడా కాదు, ప్రెస్ మీట్. 6,000 ఎవరికి మిగులుతున్నాయంటే జాబర్లు ఉండరా, జాబులు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఏం మిగిలవు. ఎవరికి ఏం మిగిలవు. మరి ఆయన మిగులుతానే అంటారు, మీరు మిగులుతాయి సార్? ఎట్లా మిగులుతాయి? లెక్కలేండి, మీరు లెక్కలు తీయండి. ఒక జాబ్ హోల్డర్స్ తప్ప ఎవరికి మిగిలవు. మరి 2,500 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 2,500 ఇస్తా అన్నాడు. మహిళలకు వాళ్ళకి ఇస్తా, అది లేదు ఇంతవరకు. మహిళ లేదు, ఆ జోలి లేదు, మొత్తం బంద్. 6,000 పింఛన్? 6,000 పింఛన్ కాదు కదా, ఆ వికలాంగులకు 5,000 6,000 ఇస్తున్నాడు, అవి లేవు. ఆ పింఛన్లు కూడా 3 నెలలకు ఒకసారి, ఇప్పుడు దాదాపుగా ఆయన వచ్చి 4 నెలలు దాటింది, నిన్న స్టార్ట్ అయింది ఈ పింఛన్లకు. అవి కూడా చక్కగా లేవు, పాతవి కూడా లేవు. మరి ఇప్పుడు కరెంటు విషయానికి వస్తే కరెంటు విషయానికి వస్తే పొద్దుగాల 3 గంటలు 4 గంటలు పొద్దుగాల పోతుంది, పొద్దుగాల సాయంత్రం 4 కాగానే కరెంట్ బంద్ అవుతుంది, రాత్రి 9 అవుతుంది. ఒకటి మర్చిపోయినా, బోనస్, ఇది మెయిన్ పాయింట్. రైతులకు 500 బోనస్ ఇస్తాడు. వాళ్ళు కొంటే కదా ఇచ్చేనికే, వాళ్ళు కొనడమే లేదు, ఎట్లకెళ్ళి ఇస్తాడు ఆయన. ఇప్పుడు మొత్తం దళారీలు కొనుక్కపోతున్నారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊకోరు, సావుకారులు ఊకోరు, వాళ్ళకైతే డబ్బులు కట్టాలి, వాళ్ళు ఏదో రకంగా అమ్ముకోవాలి, డబ్బులు మాత్రం పే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, గతంలో అంటే మీకు ఇచ్చిండా ఇయ్యలేదా అనేది మీకే తెలుసు, ఎందుకంటే నేను రైతును కాదు, మీకు తెలుసు. మొత్తం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, మొత్తం
అవినీతి జరిగింది, కేసీఆర్ మొత్తం 1,00,000 కోట్లు తిన్నాడు, చెంచల్ కూడా పంపిస్తా, చెర్లపల్లికి పంపిస్తా అన్నట్టుగా మాట్లాడుతుండు, జైలుకి పంపిస్తా అన్నట్టుగా మాట్లాడుతుండు. మీకు ఏమైనా అన్యాయం చేసిండు ఆ రోజు కేసీఆర్? మాకైతే కేసీఆర్ ఎక్కడ చేసిండో ఏం చేసిండో అవన్నీ మాకు తెలియదు. మాకు చేసింది రైతులను గుర్తుపట్టిందే కేసీఆర్. రైతు కష్టం తెలిసినోడే కేసీఆర్. వీళ్ళందరికి తెలియదు. వేస్ట్. ఏం చేసిండు అసలు రైతులకు? ఏం చేసిండంటే కినాళ్ళు తోగిండు, డ్యాములు నిర్మించి కనీసం 3% వర్షం లేకుండే తెలంగాణలో. 3%, 4% లేకుండే. ఇప్పుడు దాదాపుగా 80% దాటిచ్చిండు ఆయన. ఇంకొక 15% ఉండే, అది కూడా చేస్తున్నాయి మొత్తం అయినంటే. ఆయన ఉండుంటే మొత్తం కూడా అయిపోవు, డ్యాములన్నీ పూర్తవు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయంటావు మొత్తానికి. ఎట్లుంది పాలమూరు రైతులు మొత్తం అందరి పరిస్థితి ఎట్లుంది? ఒక మాట ఎట్లా లేదన్న పరిస్థితి. 10 ఏళ్ళ బ్యాక్ పోయినాం అంతే. ఇంకా మళ్ళీ ఒడ్లు కొంటుర్రా? ఒడ్లు కొనేటోడే ఇది వరకు యాది లేదు. ఇంతవరకు ఒడ్లు లేదు. ఇంకా అక్కడ ఎక్కడ కొంటున్నారు మనతో ఈ పాలమూరు జిల్లా. ఏం చేస్తారు మరి ఆ ఒడ్లు? మీరు ఎవరు ఆ ఒడ్లు కొన్ని ఉన్నాయి, దళారులకు అమ్ముకోవాలి, కథ గడుపుకోవాలి. మళ్ళీ దళారుల వ్యవస్థ అంతే వచ్చేసింది. అంతే. అంతేనా? అంతే. ఓకే, మంచిగా.